పెంచింది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోయింది, అది పీక్స్ దాకా. ఈ సాంగ్ ఏమో ప్లే అవుతున్న కొద్దీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా కిందకు వస్తూనే ఉందన్నమాట. నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే సేమ్ మళ్ళా సమంతనే ఇట్లా ఐటమ్ సాంగ్ ఉంది, ఇట్లా పార్టీ ఉంది పిలుస్తా అంటే నేను రాలేను మా చెల్లిని పంపిస్తున్నా అని ఈ శ్రీలీలం పంపిస్తే, హలో హాయ్ నమస్తే ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను, నా పేరు చందు. చాలా రోజులు నేను వీడియో పెట్టి ఒక మంచి వీడియోతో వద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్యలో ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనుకోలేదు. బట్ ఎందుకో తెలియదు చేయాలనిపించింది, నా ఒపీనియన్ కూడా షేర్ చేసుకోవాలనిపించింది అసలుకి. అండ్ బేసికలీ ఏంటంటే నేను ప్రసన్న బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ అల్లు అర్జున్. యాక్చువల్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే అసలు పిచ్చి మా ఇద్దరికి. యాక్చువల్లీ మా ఇద్దరి మధ్యలో ఒకటే ఉంటుంది, ఒక కామన్ థింగ్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే అల్లు అర్జున్. ఇద్దరు ఒప్పేసుకుంటాం. అది పుష్ప సినిమా చూసినప్పుడు అయితే అసలుకి మా థియేటర్లో ఇద్దరం ఫుల్ ఒక ఖుషి, ఒక జోష్ ఉండేది మా ఇద్దరికి ఆ సినిమా చూస్తున్న సేపు. వాట్ ఏ పర్ఫార్మర్ ఈజ్, వాట్ ఏ డాన్సర్ ఈజ్ అని చెప్పేసి. అండ్ పుష్ప 2 ఏదైతే ఉందో అసలుకి నిజంగా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది, ఇండియా మొత్తం ఒక రేంజ్ ఊపేసింది అది సినిమా. అండ్ ఆల్సో అల్లు అర్జున్ కూడా నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. అండ్ బేసికల్ ఏంటంటే అందులో ఉండే పాట ఏదైతే ఉందో ఊ అంటావా, ఐటమ్ సాంగ్ ఉంది కదా ఊ అంటావా, అది పుష్ప 2 ఎంత హైప్ పెంచిందో, ఎంత క్రెడిట్ తెచ్చిందో సినిమాకి, అది కూడా అట్లా ఆ సాంగ్ అంత ఊపేసింది ఇండియా మొత్తం. అసలుకి ఇండియా మొత్తం ఆ సాంగ్ ఆడింది పాడింది అనమాట, అంత రేంజ్లో హిట్ అయింది ఆ ఊ అంట ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో. అండ్ బేసికలీ వీళ్ళు ముగ్గురు మధ్యలో ట్రియో ఏదైతే ఉంటుందో సుకుమార్, డిఎస్పీ అండ్ అల్లు అర్జున్, ఈ ముగ్గురు కాంబోలో ఎప్పుడు సినిమా వచ్చినా ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది అదిరిపోతుంది అనమాట సినిమాలో ప్రతిసారి. సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ఐటమ్ సాంగ్ అనేది. అండ్ ఈ పుష్ప సినిమా తర్వాత పుష్ప 2 ద రైజ్కి ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అట్లనే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఇంకా టీజర్స్ ట్రైలర్స్ వచ్చిన ట్రైలర్ అయితే బ్లాస్ట్ ఇండియా మొత్తం ఒక రేంజ్లో ఊపేసింది. ఆల్మోస్ట్ 130 మిలియన్ 140 మిలియన్ వెళ్ళిపోయింది అక్రాస్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఇంకా మొన్న చిన్న బిట్ వదిలినారనమాట ఐటమ్ సాంగ్ ఇది అని శ్రీలీలతోటి, కిస్ 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 కనుక బీట్లు మంచిగా వచ్చినారు, అదిరిపోతుందేమో అన్నట్టు అనుకున్నారు సాంగ్ అంతా. బట్ ఫైనలీ నిన్న అవుట్ సాంగ్ వచ్చింది, ఎక్సైటెడ్తో ఓపెన్ చేసి చూస్తా ఉన్నాను నేను. సాంగ్ ఇట్లా స్టార్ట్ అవ్వగానే అదిరిపోతున్న ఫీలింగ్తో స్టార్ట్ చేసిన సాంగ్. పుష్ప 2 ట్రైలర్ ద రైజ్ ఇట్లా పెంచింది, ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోయింది అది పీక్స్ దాకా. ఈ సాంగ్ ఏమో ప్లే అవుతున్న కొద్దీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా కిందకు వస్తూనే ఉందన్నమాట. ఏం సాంగ్ రా ఆయన, పిచ్చి లేచిపోయిన సాంగ్ ఇంతసేపు అసలుకి నాకు అర్థం కాలేదు. అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తే మన ఈయన చంద్రబోస్ లిరిక్స్ రాసిండా, లేకపోతే ఈయన లిరిక్స్ ఇస్తే ఈయన మ్యూజిక్ కొట్టినా అర్థం కాలేదు. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఈ మ్యూజిక్ని ఈ లిరిక్స్ని వీళ్ళెక్స్లో యాక్సెప్ట్ చేశారని చెప్పేసి సుకుమార్ అండ్ అల్లు అర్జున్ వీళ్ళెట్లా యాక్సెప్ట్ చేశారు ఈ లిరిక్స్ని ఈ పాటని అని చెప్పేసి నాకు ఇంకో బిగ్గెస్ట్ డౌట్ వచ్చింది మొన్న. అసలు అర్థం కావట్లేదు ఎట్లా తీసిర్రా బాబు ఈ సినిమా, అసలుకి ఏ రకంగా యాక్సెప్ట్ చేసినారు అసలుకి. అల్లు అర్జున్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్ అసలు మళ్ళీ ఇంకా. అండ్ కిస్ 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 పిచ్చి లేచిపోయిన సాంగ్స్ వింటున్నప్పుడు ప్రసన్న నేను ఒక ముఖం ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయినా. అరే ఊ అంటావా మామ సాంగ్ ఉంది అసలుకి ఏంది ఇది, అసలుకి ఎంత ఉంది అసలుకి, అసలు బేకార్ సాంగ్ అని ఇద్దరం ఫీలింగ్లో ఉండే. అండ్ మాదే కాదు ఇండియా మొత్తం అదే ఫీలింగ్ ఉంది. ఏ కిసిక్కన్ సాంగ్ కొడుతూ అన్ని ట్రోల్సే నడుస్తున్నాయి, అందరు నెగిటివ్ రివ్యూస్ చెప్తున్నాయి, ఎవరికి నచ్చలేదు. లిటరలీ నేను ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, నాకు అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే బాగా ఇష్టము. బట్ బేసికలీ అస్సలు నచ్చలేదు నాకు కూడా ఇది. చూసిన పిచ్చిలేసిపోయింది. అండ్ ఐ ఫీల్ లైక్ యాక్చువల్లీ లిరిక్స్ చండాలంగా ఉన్నాయి, మ్యూజిక్ కూడా చండాలంగానే ఉంది, అసలు ఏం మంచి లేదు. అండ్ ఇట్లా చెప్తున్నందుకు నాకు కూడా అసలు నచ్చట్లేదు. బట్ వాట్ ఐ ఫీల్ లైక్ నా ఒపీనియన్ ఏంటంటే మన ఊ అంటావా మామ ఊ అంటావా సాంగ్ ఉంది కదా, ఇందులో కూడా సంథింగ్ ఏదో పార్టీ లాగా ఉంది. ఆ పార్టీకి శ్రీలీలను తీసుకొచ్చి డాన్స్ చేపించేటట్టు ఒక ఎన్వైరన్మెంట్ అయితే అట్లా కనిపిస్తుంది అనమాట, సేమ్ ఐటమ్ సాంగ్ ఊ అంటాలాగానే. అయితే నాకు అనిపించిన ఒపీనియన్ ఏంటంటే సేమ్ మళ్ళా సమంతనే ఇట్లా ఐటమ్ సాంగ్ ఉంది, ఇట్లా పార్టీ ఉంది పిలుస్తా అంటే నేను రాలేను మా చెల్లిని పంపిస్తున్నా అని ఈ శ్రీలీలను పంపిస్తే, ఏ పాటకి డాన్స్ వేయాలి అని చెప్పి శ్రీలీలను అడిగితే ఆ పాత పాటకి అంటే ఆ పాత పాటని యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి లిరిక్స్ చేంజ్ చేసినా ఇంకా సూపర్ హిట్ ఉండేదేమో నాకు అనిపించింది అనమాట. ఇందాక ప్రసన్న నేను ఇదే డిస్కస్ చేసుకుంటున్నాం, అరే పాత పాటనే మళ్ళీ లిరిక్స్ మార్చి పెట్టినా అదిరిపోయేది కదా అని చెప్పేసి అనిపించింది. ఏందో ఈ లిరిక్స్ అసలుకి ఘోరంగా ఉంది. అండ్ ఆల్సో ఇది ట్రోల్ కాదు, జస్ట్ ఒపీనియన్, ఇది ట్రోల్ చేయట్లేదు, ట్రోల్ చేసేంత లేదు. బట్ ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ వరకు తీసుకెళ్ళి సినిమా ట్రైలర్ తోటి ఆల్ ఆఫ్ అ సడన్ ఇట్లా కిందకి తోసేసింది, చెప్పాలంటే కిందికి ఇట్లా తోసేసింది ట్రైలర్ ఈ పాట అందరినీ. ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ని అంత పెట్టుకోకుండా తీసేసింది. బట్ ఏంటో మరి ఇంకా టైం ఉంటే రీషూట్ చేసేసి ఇంకొక పాట రాసి తీసేంత సీన్ అవుతుందా నా ఏదో లేదు అనిపిస్తుంది. బట్ వాట్ ఐ ఫీల్ లైక్ ఆ ఊ అంటే ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తే శ్రీలీల తోటి ఇంకా బాగుండేదేమో నాకు అనిపించింది.
ఈ ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో తొందరలో మేబీ నైట్ కల్లా ఒక షార్ట్ అయితే వచ్చేస్తుంది. నేను ప్రసన్న ఒక షార్ట్ దీని గురించి ఒక షార్ట్ అనుకున్నాము. ఇన్స్టాగ్రామ్లో అయితే షార్ట్ వచ్చేస్తుంది. డోంట్ మిస్ అవుట్ గైస్. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ClicksByChandu CLICKSBYCHANDU. అండ్ ఈ సాంగ్ ఎట్లున్నా సరే సినిమా అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంటుందని ఎక్సైట్మెంట్ అయితే నాకు ఉంది. సినిమా బెనిఫిట్ షో అయితే తగ్గేదేలే, పక్కా చూసేదే. అండ్ సినిమా రివ్యూ కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఇంకెంత ఆల్మోస్ట్ లైక్ 10 days 2 weeks కూడా లేదు ఇంకా సినిమాకి. సో దిస్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో మీకు ఈ సాంగ్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. బాయ్. అయితే తగ్గేదేలే, పక్కా చూసేదే. అండ్ సినిమా రివ్యూ కూడా ఇస్తాను ఖచ్చితంగా. ఇంకెంత ఆల్మోస్ట్ లైక్ 10 days 2 weeks కూడా లేదు ఇంకా సినిమాకి. సో దిస్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్సో మీకు ఈ సాంగ్ ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. బాయ్.